మాంత్రికుడు మర్మశిలలు. ఒకసారి జరిగిన కథేంటో చూద్దాం. మాంత్రికుడు మకరముకుని తంతు మర్మశిలల అంతు తేల్చుకుని రావాలని ప్రతిజ్ఞ పూని బయలుదేరిన యువరాజు సూర్యవర్మ అనుకోని విధంగా అదే మాంత్రికుని వలలో చిక్కి అతని మాయాశక్తుల ద్వారా సంధ్యను పోగొట్టుకుని తను పగడం మరో దారి పట్టిపోయి మార్గమధ్యంలో చెట్లుగా మారి పడి ఉన్న ఒక దురదృష్ట దంపతుల చరిత్ర తెలుసుకుని వాళ్ళని అలా చేసిన నాగనందిని శిక్షించి తీరుతానని శపథం చేసి ఒకానొక రాజ్యం చేరుకుంటాడు. అందాక మోసకారి నందిని సౌమ్య పేరుతో యువరాజును వెన్నంటుతూనే ఉంటుంది. కొత్త చోట కొత్త వేషంలో వచ్చి తనతో తలపడిన మకరముఖ మాంత్రికుణ్ణి అత్యంత శ్రమతో ఓడించి పారిపోయేట్టు చేస్తాడు సూర్యవర్మ. ఇప్పుడు మిగిలిన కథేంటో చూద్దాం. పగడం నా విజయానికి అభినందనలు తెలుపకపోయినా పర్వాలేదు, కనీసం చూడటానికి కూడా రాలేదు. సౌమ్య ఎక్కడికి పోయింది అని సూర్యవర్మ అమాయకంగా పొట్టి పగడాన్ని అడుగుతాడు. పొట్టి పగడం, యువరాజా, తెల్లనివన్నీ పాలని నమ్మే స్వభావం మీది. ఆ సౌమ్య చూపుల్లో మాటల్లో నాకు అనుమానం వేస్తోంది. అసలు ఆమె నాగనందిని అన్న సందేహం కలుగుతోంది నాకు. ఇకనైనా మనం జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించాడు వర్మకు పగడం. ఎవరిని నిజంగా నమ్మాలో ఎవరిని అనుమానించాలో తెలియకుండా ఉంది. ప్రథమంలో సంధ్య మోసం చేసింది, ఇప్పుడు ఈ సౌమ్య దగా చేసేలా ఉంది అంటూ విచారాన్ని వ్యక్తం చేశాడు యువరాజు వర్మ. ప్రభు, మీసాల అగంతకుడు ఈ సౌమ్య ఆనాడు రాత్రి ఏదో రహస్యాలు మాట్లాడుకోవటం నేను చూశాను, అందుకే దాన్ని నమ్మవద్దు అంటున్నాను అన్నాడు పగడం. అయితే ఇంకేం, ఈరోజే ఈ రాత్రే మనం ఇక్కడి నుంచి బయలుదేరి మరో చోటికి వెళ్దామని సూర్యవర్మ గుర్రాన్ని పట్టుకుని బయలుదేరాడు. యువరాజు, పొట్టి పగడం అలా బయలుదేరి చాలా దూరం ప్రయాణం చేసి అలసి ఒక చెట్టు కిందకు చేరారు. విశ్రాంతి తీసుకుందామని అనుకుంటుంటే అదే సమయంలో దూరాన గుర్రం మీద ఎవరో రావటం చూసిన పొట్టి పగడం, యువరాజా, అదిగో అటు చూడండి, సౌమ్య వస్తున్నట్లు ఉంది, జాగ్రత్త అని హెచ్చరించాడు. పగడం చెప్పినట్లే సౌమ్య వాళ్ళ దగ్గరికి వచ్చాక, యువరాజా, నన్ను ఒంటరిగా వదిలిపెట్టి మీ మటుకు మీరు దొంగచాటుగా బయలుదేరి రావటం భావ్యమా అని అడిగింది. దాని నక్క వినయాలకు పగడం మండిపోసాగాడు లోలోన. ఉదయాన్నే లేస్తూనే మీరు కనపడకపోయేసరికి నేను ఎంత తల్లడిల్లిపోయాననుకున్నారు, ఎందుకని ఇలా చేశారు అని ప్రేమంతా ఒలకబోసినట్లు మాట్లాడింది సౌమ్య. నీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుణ్ణి. కపట నాటకం ఆడినంత వరకు చాలు. గాయాలతో మంచాన పడి ఉన్నప్పుడు కనపడని నేను ఇప్పుడు ఇంత దూరం వచ్చాక జ్ఞాపకం వచ్చానన్నమాట. నీ మొసలి కన్నీటికి మోసపోయేంత పిచ్చివాడు కాదు ఈ సూర్యవర్మ అని గద్దించాడు యువరాజు. చిన్న విషయానికి నన్ను అపార్థం చేసుకోకండి యువరాజా. రాత్రి ముద్రు నిద్రలో పొరపాటు జరిగిపోయింది. మీరే నా సర్వస్వంగా భావించుకుంటున్నానని వర్మ కాళ్ళు పట్టుకుంది సౌమ్య. కాళ్ల బేరానికి వచ్చినంత మాత్రాన మోసపోయేటంత తెలివి తక్కువ వాళ్ళం మేము కాదు. నీ గుట్టు నాకు తెలియదనుకున్నావా? నువ్వు నాగనందినివి కదూ అని గర్జించాడు పొట్టి పగడం. పగడం అంత సూటిగా స్పష్టంగా తన్ను పసిగట్టేటప్పటికి నాగనందిని నీరు కారిపోయి భయ విహ్వలయ్యి, యువరాజా, ఈ పొట్టివాడి మాటలు నమ్మకండి. నేను ఏ పాపం ఎరుగను. నా మీద ఈర్ష్యతో ఇతడు అబాండాలు వేస్తూ మీ నుంచి నన్ను దూరం చేయాలని చూస్తున్నాడు. అతడి మాటలు నమ్మి నన్ను అపార్థం చేసుకోవద్దని యువరాజు దగ్గరకు చేరి చేతులు ఓడ్చి కన్నీరు కార్చసాగింది ఆ మాయలేడి. నువ్వెవరివైనా సరే, ఇక నీ స్నేహ సాంగత్యాలు మాకు అవసరం లేదు. నువ్వు మా వెంట రావాల్సిన అవసరం లేదు. నీ దారి నీవు స్వేచ్ఛగా చూసుకొని వెళ్ళవచ్చును అని నిష్కలంగా చెప్పాడు సూర్యవర్మ నాగనందినితో. పగడం, నాకు చాలా దాహంగా ఉంది. నేను నదిలోకి వెళ్ళి నీళ్లు తాగి వచ్చేసరికి ఈ అమ్మాయి ఇక్కడ ఉండకూడదు. మన ప్రయాణానికి గుర్రాల్ని సిద్ధం చేసి ఉంచు అని నీటి కోసం వెళ్ళాడు వర్మ. నా శక్తి సామర్థ్యాలు ఈ పొట్టి పగడం వెధవ ముందు ఎందుకో పనికి రాకుండా పోయాయి. వర్మ ఇక నన్ను నమ్మడు. వీళ్ళిద్దరినీ ఊరికే వదలకూడదు. ఏమిటి చెయ్యడం అని ఆలోచించి ఇదొక్కటే సరైన మార్గం అనుకుని వేలి ఉంగరంలో ఉన్న భస్మాన్ని సూర్యవర్మ తాగే నీటిలో కలిపేసింది నాగనందిని.
కడుపార ఆ నీరు తాగాక యువరాజు పొట్టిపగడంతో పాటు గుర్రమెక్కి నాగనందినిని వదిలి మరో దిక్కుగా బయలుదేరాడు. వారటు బయలుదేరగానే నాగనందిని పెద్దగా నవ్వుతూ, స్వేచ్ఛగా వెళ్తున్నారా పిరికి పందలు, వెళ్ళండి, నేను కలిపిన మందు మిమ్మల్ని వృధాగా వదలదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా వెళ్ళి ఒక కొండ ఎక్కారు పగడం వర్మలు. వారిద్దరి కళ్ళు తిరగసాగాయి. అంతలో పెళపెళామంటూ ఆ కొండ బద్దలు కాసాగింది. ఎంత ప్రయత్నించినా ఆ ఇద్దరూ ఆ ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారు. ఇదేనండి ఈరోజు కథ. రేపటి భాగంలో భయంకరమైన జడధారి రాక్షసుడు సూర్యవర్మను ఎన్ని ఇబ్బందుల పాలు చేస్తాడు, అలాగే ఆ రాక్షసుడి బారి నుండి సూర్యవర్మను తప్పించడానికి పొట్టిపగడం ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడో చూద్దాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.